నేను అనేక మార్లు చెప్పాను ఈ మాట, మళ్ళీ చెప్తున్నాను. ప్రప్రథమంగా ఏదైనా చేయడానికి మనకు అంతరాయం, అభ్యంతరం కలుగుతుందంటే, మనం ఆ పని చేయలేకపోతున్నామంటే, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నామంటే, ప్రార్థన చేసుకోలేకపోతున్నామంటే, దైవ సన్నిధికి క్రమంగా రాలేకపోతున్నామంటే, మొట్టమొదటి అభ్యంతరం మనకెవరంటే మనమే. సీరియస్లీ మనమే. We are ourselves the first hindrance for our spiritual growth. No doubt in it. మీరు పరిశీలన చేసి చూసుకోండి. మీరు ఏదైనా చెయ్యలేకపోవడానికి కారణం 99% అది నువ్వే. అది నువ్వే. ఏదైనా చేస్తున్నావు మానలేకపోవడానికి కారణం ఎవరు? నువ్వే. చాలా మంది ఏం చేస్తారంటే దోస్తులు అంటారు. దోస్తులు, అరే దోస్తులు రా భయ్ వీళ్ళని ఖరాబ్ చేస్తున్నారు. దోస్తులు ఖరాబ్ చేయరు, మనకు మనమే ఖరాబ్ చేసుకుంటాం. ఇంకా పైపెచ్చి నువ్వే ఇంకెవరినైనా దోస్తుల్ని ఖరాబ్ చేస్తావు. మనము. అందుకే ప్రభు అన్నాడు, నీ గురించి నువ్వు జాగ్రత్త పడు, నీ గురించి నువ్వు లెక్క అప్పచెప్పుకో. నువ్వు మాట్లాడేది, నువ్వు కూర్చున్నది, నువ్వు లేచేది, నువ్వు చేసే ప్రతి దానికి, ఎవరో చేసిన దానికి దేవుడు నిన్ను లెక్క అడగడు, నువ్వు చేసిన దానికి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమంటారు? అవునా? ఎవరు చేసిన నిన్ను అడుగుతాడు లెక్క? నీ జీవితం గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా మాటలు జాగ్రత్తగా వింటున్నారు. అభ్యంతరకరంగా ఉండొద్దురా బాబు. మన జీవితం ఎవ్వరికి అభ్యంతరకరంగా ఉండొద్దు. మొదట నీ నుంచి ప్రారంభం కావాలి. నీ నుంచి ప్రారంభం